ఈ సమయమందు మా హృదయములు మీ వైపు చూచుచున్నవనియు, వినుటకు మా చెవులు సమ్మతముగా ఉన్నవనియు, వినిన దాన్ని మేము గ్రహించుటకు మా హృదయము సిద్ధముగా ఉన్నదనియు నీ సన్నిధానంలో ఒప్పుకొనొచ్చు. మీ వాక్యమును వినుచు ఉండగా, మీ వాక్యము వెదజల్లబడుచు ఉండగా నాయన, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నేను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. The season of Easter, the very basics for Christian faith. మనము నమ్మే యేసు ప్రభుకు the basis of our faith is resurrection of Jesus Christ. And the Bible and also some secular historians have recorded enough of historical proofs for us that there was a man named Jesus who died. ఆయన నామం మీదట ఆయన శిష్యులైన వారు అద్భుతాలు చేశారు. ఇది ఎలా సాధ్యమైందంటే, నాకు అనిపిస్తుంది వారు చెప్పుచున్న మాట యథార్థమని, ఆయన నామమున మాత్రమే వీరు అద్భుతాలు చేశారని జోసెఫస్ తన యాంటిక్విటీస్లో, ఈజ్ ఎ జూయిష్ హిస్టోరియన్ who supposedly is not expected to believe in Jesus Christ. But ఆ టైంలో కాంటెంపరీగా ఉన్నాడు కాబట్టి మెనీ థింగ్స్, రోమా సామ్రాజ్యం కానివ్వండి, మరి ఎవరన్నా కానివ్వండి, ప్యారలల్గా జరుగుతున్న వాటిని రికార్డ్ చేసిన హిస్టోరియన్. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు 2 ఏళ్ళప్పుడు ఆయన చంపబోతే హేరోదు ద నెక్స్ట్ డే చంపివేయమని ఆజ్ఞ ఇచ్చిన 2వ రోజు హేరోదు మీదకు భయంకరమైన ఒంటి నిండా గడ్డలు, పాత నిబంధనలో చెప్పబడిన శాపకరమైన వ్యాధి హేరోదుకు చుట్టుకుంది. దేవుని ఉగ్రత ఆయన మీదకు దిగి వచ్చింది. అది మనం బైబిల్లో చూడం. ఇట్స్ ద హిస్టోరియన్స్ హూ లివ్డ్ హూ రికార్డెడ్ దిస్. అండ్ హేరోద్ 2 ఏళ్ళు పిల్లలను చంపివేయమని ఆజ్ఞ ఇచ్చిన ఆ హేరోదు ఈవినింగ్ అయితే రాజుకు యాపిల్ తినటం లగ్జరీ అట. యాపిల్ కోసే కత్తితో, తన కత్తితో తానే పొడుచుకొని ఈ బాధ భరించలేక ఆయన చనిపోయాడు. దీస్ ఆర్ రికార్డెడ్ ప్రూఫ్స్ ఆఫ్ హౌ ద లైఫ్ వాజ్ దేర్ ఇన్ ప్యాలెస్టైన్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ జీసస్. అండ్ ద సేమ్ పర్సన్ హ్యాస్ రికార్డెడ్ అబౌట్ ద రెజరెక్షన్ ఆల్సో. పునరుద్ధానమును ఆయన చూచాడని చెప్పలేదు ఆయన, ఆ చరిత్రకారుడు. కానీ ఏం చెప్పాడంటే, శిష్యులు మేము పునరుద్ధానము చూచామని చెప్పి ఆ పునరుద్ధానుడైన యేసునామమున గొప్ప కార్యాలు చేస్తున్నారు. యేసు ప్రభువుకు విరోధులైన శాస్త్రులు, పరిసయ్యులు, సన్హెడ్రిన్ మధ్య కూడా గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. ఐ బిలీవ్ వీళ్ళు చేసిన దాన్ని బట్టి యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మటానికి ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఒక చరిత్రకారుడు ఆయన. అపోస్తల కార్యముల గ్రంథంలో ఈరోజు మనం చదువుకున్న భాగంకి ముందు చూస్తే, పేతురు, యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కూర్చొని భిక్షాటన చేసే ఒక బెగ్గర్, lame man, he was healed instantaneously. వెంటనే స్వస్థపడ్డాడు. స్వస్థపడిన తరువాత చుట్టూ ఉన్నవారు గందరగోళంగా దే గ్యాదర్డ్. ఆ గ్యాదరింగ్ను అనుకూలంగా మార్చుకొని పునరుద్ధానాన్ని కళ్ళతో చూచిన, పోయిన వారం మనం ధ్యానం చేసినట్టు పేతురు, యోహాను వంటి వారు they searched his wounds. ఆయన గాయములను తాకి తడిమి చూచి నమ్మిన పేతురు ఈ కుంటైన స్వస్థపడలేక యేసునామంలో he took this as an opportunity. మేము చేసామని మీరు అనుకుంటున్నారా?
మేం కాదు, మాలో ఏమీ లేదు. ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్, గాడ్ హ్యాస్ గివెన్ దట్ టు జీసస్. అన్ని నామముల కంటే పైనామము కలిగిన ఆ యేసు నామమున ఇతను బాగుపడ్డాడు. మీరు ఎందుకు మా వైపు చూస్తారు? ఇప్పుడు టీవీ టెలి ఇవాంజలిస్ట్స్ లాగా కాదు, అప్పుడు కింద స్క్రోల్ అయినట్టు అయ్యగారు ప్రార్థన చేయగానే నేను బాగుపడ్డాను అవి లేవు. ఆ రోజు అసలు వాటి జోలు లేదు. They were sincerely proclaiming the name of Jesus. The name of Jesus. The point, all these in the season, Easter after, పునరుద్ధానము తరువాత, what do we need that we will partake in the resurrection experience? పునరుద్ధాన అనుభవంలో పాలు పంపులు పొందటానికి, ఆ దీవెనలు పొందటానికి మనకి ఏమి కావాలి? లాస్ట్ వీక్ ఈస్టర్ రోజు మగ్దలేనే మరియ గురించి చెప్తే, మొన్న సండే ఆవిడ సాక్ష్యము శిష్యులకు సరిపోలేదు. ఇట్ వాజ్ నాట్ ఎనఫ్ ఫర్ దెమ్, సో దే వాంటెడ్ టు సెర్చ్ హిస్ వూండ్స్. వెతికారు. All these events were recorded in 4 Gospels in different ways. ఎందుకంటే ప్రభు విస్తారంగా కనిపించాడు శిష్యులకు, ఒక్కళ్ళకే కాదు. సో మెనీ పీపుల్ హ్యావ్ సీన్ హిమ్. అటువంటి సన్నివేశము ఈరోజు ఎమ్మాయి మార్గంలో నుంచి ప్రారంభించబడుతుంది. ప్లీజ్ రీడ్ ఫ్రమ్ లూక్స్ గాస్పల్ 24, 13వ వచనం నుంచి ప్రారంభించండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకనితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. చాలు. నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. టు పుట్ ఇట్ ఇన్ ఎ నట్షెల్, we are meditating on the continuity in the life of Jesus. యేసు ప్రభు పుట్టాడు. ఆ జీవము ఆయన మరణించినా కానీ ఆయన పునరుద్ధానం ద్వారా ఆయనలో కొనసాగింది. ఆ జీవాన్ని మనకిస్తానని చెప్పాడు ఆయన. దట్ లైఫ్ కంటిన్యూస్ ఇన్ us now. It is continuing in every believer. The challenge of resurrection is how we recognize Jesus. యేసు ప్రభును మనము ఏ విధంగా గుర్తుపడతాం? మగ్దలేనే మరియకు ప్రభువు స్వరము హెల్ప్ చేసింది. మరియా అని పిలవగానే వెంటనే షీ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్ సంథింగ్. ఈ పిలుపు, ఈ స్వరము, ఈ వొకేటివ్ సెన్స్లో ఈ ఏమంటారు, ద వే హీ అటర్డ్, హీ కాల్డ్ మీ, ఇట్స్ జస్ట్ లైక్ మై సేవియర్, నా ప్రభువు లాగానే ఉందా అనుకొని దెన్ షీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ జీసస్. అప్పటి వరకు తోటమాలి, ఒక మనిషిని చూసి ఇంకో మనిషి అనుకోవటానికి యేసు ప్రభువును ఆ తోటమాలి ఒకేలాగా ఉండుంటారా పోలికలో? నో, ప్రాబబ్లీ నాట్. ఈవిడికి ఉన్న సమస్య ఏంటంటే యేసు ప్రభు అని ఆయన చనిపోయాడు. దేర్ ఈజ్ నో వే హీ మైట్ బీ అప్ ఆల్రెడీ. సో ఎవరిని చూసినా యేసు ప్రభు లాగా మాత్రం వాళ్ళు కనపట్ల, సంథింగ్ ఎల్స్. She needed the voice of Jesus to recognize Jesus. దేవుని స్వరము, ఆ పిలుపు
మరియా అని యేసు ప్రభు ఏ విధంగా సంబోధించేవాడో ఆ సంబోధన తనకు అవసరమైంది. ఇంచుమించు సిమిలర్ స్టోరీ, ప్రాబబ్లీ ద సేమ్ డే. ఇద్దరు మనుషులు, ఒకళ్ళ పేరు క్లెయోపా అండ్ అనదర్ పర్సన్, బోత్ ఆఫ్ దెమ్ వర్ డిసైపుల్స్. దే వర్ వాకింగ్, ఎమ్మాయి అనే మార్గమునకు వెళ్తున్నారు. వెళ్తుంటే యూ హ్యావ్ టు ఇమాజిన్, మన పల్లెటూరు వీటిలో బాటసారులను ఉంటూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒకళ్ళకి ఇంకొకళ్ళు జాయిన్ అవుతారు. ఇంకా ఓల్డెన్ డేస్లో పక్కన లౌడ్ రేడియో ఒకటి ఉండేది వాళ్ళకి, ఆ గ్రూప్కి. దే ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ దే గో. వెళుతూ ఉంటే దేర్ వన్ మోర్ పర్సన్, హీ జాయిన్డ్ దెమ్. యేసు ప్రభు వారితో వెళ్తున్నాడు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమి అని అడుగగా వారికి దుఃఖం, కోపం అన్నీ వచ్చేసినాయి. సమ్ ట్రాన్స్లేషన్స్ ట్రాన్స్లేటెడ్ ఈజ్ దే వర్ యాంగ్రీ. కోపం వచ్చిందంట. అంటే ఏంటి, నీకు అర్థం కావట్లేదా లోకం ఏమవుతుందో? ఆర్ యూ ఇన్ దిస్ వరల్డ్, ఆర్ యూ ఇన్ దిస్ ప్లేస్? అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. హీ వాజ్ అ గ్రేట్ ప్రాఫెట్ అని చెప్తున్నారు. వీళ్ళ సమస్య అంతా అక్కడే ఉంది. యేసు ఎవరని నీవు అనుకొంచున్నావు? When Peter made a confession, you are Christ, పేతురు తన హృదయంలో ఏం చేశాడంటే, రాజులు, ప్రవక్తలు, యాజకులు, ఆ పైన క్రీస్తు, ఆ స్థాయి ఇచ్చాడు పేతురు యేసు ప్రభుకి. యేసు ప్రభు చెప్పాడు, పరలోకమందున్న నా దేవుడే కానీ ఇట్స్ నాట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ దట్ హ్యాస్ రివీల్డ్ దట్ ఐఎమ్ ద మెస్సయా అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభుని గుర్తించటానికి మామూలు కళ్ళు చాలవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ జీసస్, గాడ్ హ్యాస్ టు రివీల్ జీసస్ టు us. హిస్టారికల్ జీసస్ అని ఈ ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యి దాంట్లో phase 1, phase 2 అలా స్టార్ట్ అయ్యి ప్రిన్స్టన్ యూనివర్సిటీ టుక్ అప్ దిస్ రీసెర్చ్. వీటికంటే ముందు లాంగ్ బ్యాక్, I forgot his name. That person has mentioned there is no point in talking about historicity of Jesus. యేసు ప్రభుని ఎదురు ముఖంకు క్లోజ్గా many people have crossed him, but not everybody have recognized him, who Jesus is or who Jesus was. యేసు ప్రభు ఎవరో గుర్తించడానికి పరలోకము నుండి నీకు దర్శనం అనుగ్రహించబడాలి. ద ఫాదర్ షుడ్ రివీల్ టు యూ. అప్పటి వరకు నీకు అది అర్థం కాదు. ఈ రోజులో అయితే దేవుడు రివీల్ చేసినా మనము కొన్ని బ్లాక్స్ పెట్టుకుంటాం. ఈ శిష్యులకి ఒక బ్లాక్ ఉంది. ఇద్దరు దీర్ఘంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, కానీ మాటల్లో చెప్పేశారు వాళ్ళ ఒపీనియన్ ఏంటంట. యేసు ప్రభు ఒక ప్రవక్త. ఈ యెరూషలేం పట్టణానికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపేసే హ్యాబిట్. ఆయన గొప్ప ప్రవక్తని మేము నమ్మాము, ఆయన చనిపోయాడు. అంతవరకు స్టోరీ బాగానే ఉన్నది, కానీ ఎందుకంటే దే హ్యావ్ కిల్డ్ మెనీ ప్రాఫిట్స్ ఇన్ ద పాస్ట్. అంతవరకు స్టోరీ ఈజ్ గుడ్. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఇంటిమి. ఇది యుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములయ్యను, అంటే రెజరెక్షన్ డే. అయితే మాలో కొందరు స్త్రీలు ఈరోజు తెల్లవారుజామున సమాధి యొద్దకు వెళ్ళి
దేహము కనిపించక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి బతికి ఉన్నాడని చెప్పారు అని మాతో చెప్పి మాకు సర్ప్రైజ్ చేశారు. వాళ్ళు మమ్మల్ని విస్మయము కలుగజేశారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పిన దాన్ని చూచి ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హీఈస్ రెస్పాండింగ్ దెన్. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ చూసి, మాటలు నమ్మటం కాదు, నమ్మితే అన్నిటినీ నమ్మాల. నీకు ఇష్టమైనవి కొన్ని, నాకు ఇష్టమైనవి కొన్ని కాదు. ప్రవక్త చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషే దగ్గర నుంచి మొదలు వేశాడు ఆయన. అండ్ హీ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. వెళితే సాయంత్రం అయిపోయింది. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకు ఇంకినది, మాతో కూడా ఉండు, నువ్వు ఇంకా పైకి వెళ్ళే వాళ్ళగా ఉన్నావు, వై డోంట్ యూ స్టే విత్ అస్. ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు, దట్స్ ద టైటిల్ ఆఫ్ అవర్ సెర్మన్ టుడే. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండెను. జీసస్ సాట్ విత్ దెమ్ టు డైన్. యాత్ర, అలిసిపోయారు. అలిసిపోయినందుకు ఇంటికి వచ్చినాక భోజనం. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ దే వర్ అండర్స్టాండింగ్. అండ్ దే వర్ టాకింగ్ ఎట్ ఎ ప్రొఫెటిక్ లెవెల్ మాత్రమే. ప్రవక్త ఒక ఆయన చనిపోయి లేచాడు అన్నంత అని మేము నమ్మాము. మా గ్రూప్లో ఉన్న స్త్రీలైతే యేసు ప్రభువుని చూచామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆగిపోయారు. యు నీడ్ టు టేక్ ఎ లుక్ ఎట్ ద వర్డ్స్. కూర్చున్నారు, అందరు టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇఫ్ దే హ్యాడ్ ఎ టేబుల్, ఆల్ ఆఫ్ దెమ్ సాట్ టుగెదర్. జీసస్ సాట్ ఎట్ అవర్ టేబుల్. ప్రయాణము, ఊరంతా ప్రయాణం, సాయంత్రం వరకు ప్రయాణం. పొద్దున ఎప్పుడో చూస్తే సాయంత్రం వరకు జర్నీ. వీ డోంట్ నో ఇఫ్ దే హ్యాడ్ instant meal or something, some dried fish or something, already baked loaves or something. సాయంత్రం కూర్చొని ఇదిగో నీకు, ఇది నాకు, మన గెస్ట్ అని భోజనం పెట్టారు. అక్కడ ప్రభు అద్భుతం చేశాడు. భోజనం దగ్గర పెట్టి కూర్చోగానే యూ హ్యావ్ టు సీ, మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళు ముఖ్యంగా, సమ్ ఆఫ్ దెమ్ దే ఈట్ విత్ లెఫ్ట్ హ్యాండ్. నేను వెళ్ళి చూడగానే, ఫస్ట్ టైం చూడగానే, ఇదేంటి వీళ్ళు ఇట్లా తింటున్నారు లెఫ్ట్ హ్యాండ్. మనకు అది కొంచెం హ్యాబిట్గా ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ లెఫ్ట్ ఈజ్ లైక్ మీ, వీ యూజ్ స్పూన్ అట్లీస్ట్ టు ఈట్ విత్ లెఫ్ట్ హ్యాండ్. భోజనం చేసే విధానం. ఆయన వారితో భోజనమునకు కూర్చున్నప్పుడు, ద మేనరిజం జీసస్ సాట్. మరియను పిలిచిన స్వరము మరియమ్మకు యేసు ప్రభు అని గుర్తు చేస్తే, ప్రయాణం అంతా చేసినప్పుడు యేసు ప్రభు అని గుర్తు రాలేదు. కానీ ద వే జీసస్ రిక్లైన్డ్, ద వే జీసస్ సాట్, ద వే హీ హెల్డ్ ద బ్రెడ్, ఇది పట్టుకోగానే వీళ్ళకి అర్థమైపోయింది, ఇట్ ఈస్ జీసస్. జీసస్ మేడ్ షూర్ Jesus was understood by them. Table manners. Some of us do not have very good way of eating, and it's okay. Some people are very particular how you eat. యేసు ప్రభుకు ఒక విధానం ఉంది, భోజనం చేసే విధానం, రొట్టెను పట్టుకునే విధానం, చేపలు విరిచే విధానం. They sat at the table. ఆయన 30వ వచనం, ఆయన వారితో భోజనమునకు కూర్చున్నప్పుడు.
The Greek word explains how he sat. He reclined. And then he took the bread. A simple mannerism of Jesus that helped the disciples to understand it is Jesus Christ. ఈ సాయంకాలం మనం అర్థం చేసుకోవాలా? If Jesus is living in me and through me, is my mannerism helping others to see Jesus? యేసు ప్రభువును చూడటానికి ఈ మేనరిజం అర్థమవుతుందా? లేకపోతే నా మేనరిజం ప్రభువుని షీల్డ్ చేస్తుందా? ఒక సన్నివేశం మీకు గుర్తు చేస్తాను. Because we all have our mannerisms and we proclaim the Lord. We tell about our church with various mannerisms. గుంటూరులోనే సంభవించింది ఇది. పెద్ద దైవజనుడు ఆయన. నేను ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ ఆ టైంలో 4 సర్వీసెస్కి వెళ్ళేవాడిని అట్లీస్ట్. ఇంకా మినిస్ట్రీ పెద్దగా లాంచ్ కాలేదు అయింది. కాకపోతే ఒక ప్లస్ ఒక రేకుల షెడ్ ఉన్న దాంట్లో దే యూస్ టు హ్యావ్ ద సర్వీస్. సంఘ పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. నేను ఎందుకు చేస్తున్నానంటే somebody put this on the YouTube and I was able to connect. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా ఉన్నాను అక్కడ. లాంగ్ షెడ్ లాగా ఉంటుంది. కర్టన్ తీసేస్తే అదే ఆల్టర్. సర్వీస్ అయిపోగానే బెడ్ వేస్తారు. ఈయన సేవ చేసి ముగించుకోవడానికి వస్తే అక్కడే పడుకుంటాడు. దట్ వాజ్ ద సిట్యుయేషన్. ఇంకా వేరే వైపు హాల్ కొంచెం ఎక్స్టెండ్, మనుషులు వస్తుంటే పెంచుకొని కొంచెం పెంచుకొని. ఇట్ సో హ్యాపెండ్ వన్ డే ఒక సంఘస్థురాలు వాళ్ళ బిడ్డకు పాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దిస్ ఉమెన్ వెంట్ దేర్. చుట్టూ మగవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారని షీ వెంట్ ఇన్. ఎక్కడ చేయాలో తెలియక ఆ టార్పాలిన్ క్లాత్ని కొంచెం అలా తొలగించి లోపలికి వెళ్ళి చాపేసి తన బిడ్డకు పాలు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆవిడ పెట్టుకొని వచ్చుకున్న మల్లెపూలు కొన్ని రాళ్ళు అక్కడ పడ్డాయి. ఆవిడకి తెలియదు అవి పడినాయి అని. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఈ సేవకుడు ఈయన అందరిని పంపించి వెళ్ళిపోయాడు. ఈలోపు సంఘ పెద్ద ఒక ఆయన దాంట్లోకి వచ్చాడు. పాస్టర్ గారికి పెళ్లి కాలేదు కదా, పెళ్లి చేసుకోని అని చెప్పాడు కదా ఈయన. పెళ్లి కాకుండా గదిలో చాప, దిండు, పూలు. దిస్ ఈజ్ ఎ రియల్ స్టోరీ. దిస్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ అప్. ఏంటి సంగతి అని. యు నో వాట్ హీ డిడ్? వీళ్ళు కాదు వాళ్ళు కాదని చెప్పకుండా ఊరంతా ప్రచారం చేసేసాడు. ఉన్న ఊర్లో సంఘంలో మొత్తం మన పాస్టర్ గారికి ఒక అక్రమ సంబంధం ఉంది, నా కళ్ళతో నేను చూశానండి. అండ్ ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఫైనల్లీ ఇట్ టుక్ ద షేప్ ఆఫ్ ఎ పర్సన్. ఇదిగో ఈయనకి ఆమెకంట ఇట్లా రకరకాలుగా వెళ్ళిపోయింది. ఫ్యూ మంత్స్ passed by. చర్చిలో ఉన్న మనుషులు అందరు దే స్టాప్డ్ కమింగ్. ఎందుకంటే అట్టటి పాస్టర్ దగ్గరికి మనం పోయేది ఏంటి? వాళ్ళ సంఘ పెద్ద చెప్పాడు మనకి. 4 monthsలో సగానికి సగం తగ్గిపోయారు. అప్పుడే జస్ట్ పికప్ అవుతున్న టైం ఇది. సగానికి సగం ఇట్ డ్రాప్డ్. ఈయనకేమో విషయం తెలియదు. ఎందుకంటే మనిషి గంభీరంగా ఉంటాడు, ఎదురుపడి ఎవరేం చెప్పరు, ఎందుకు వచ్చిన వాళ్ళని పక్కకి వెళ్తారు. ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏంటి అని తెలియ చెప్పక. ఒక 4 నెలలు ఆగిన తర్వాత ఈవిడ మళ్ళీ ప్రార్థనకు వచ్చింది. వచ్చి చూస్తే మనుషులు పెద్దగా లేరు. ఇంటికి వెళ్ళినాక వాళ్ళ అమ్మతో, అమ్మ ఏమైంది మన చర్చికి, మనుషులు అందరు రావట్లేదు, వాట్ హ్యాపెండ్ అంటావేంటి? మన పాస్టర్ గారు అంట ఇట్లా అంట. నీకెళ్ళి తెలుసు? నాకు వాళ్ళు చెప్తే నేను ఎందుకు నమ్ముతాను? అదిగో ఆయనే చెప్పాడు. అయినా కానీ నాకు ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి నేను కంటిన్యూగా వెళ్తున్నాను. కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది వస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ దే స్టాప్డ్ కమింగ్ అని చెప్పగానే ఈమెకి ఆ చెప్తున్న విధానం అంతా ఈవిడికి అర్థమైపోయింది.
ఆ గదిలోకి వెళ్ళింది నేనే, పక్కన మగవాళ్ళు ఉన్నారని కొంచెం సీక్రెట్గా ఉందని వెళ్ళింది నేనే. బహుశా పూలు రాలిపోయిందని షీ నోస్ దట్ ఇట్ ఈస్ షీ. దెన్ వెళ్ళి వాళ్ళ అమ్మతో, ఇదంతా తప్పమ్మా, ఇది నేనే చేసింది, ఆ రోజు నేనే వెళ్ళాను, మన పిల్లగాడు ఇదిగో వీడికే పాలు ఇవ్వడానికి వెళ్ళాను. రియల్లీ? వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ రోజు మీరు చెప్తున్నది రైట్ కాదు, నేనే అది ఆ రోజు నా మూలంగా పొరపాటు జరిగింది అనగానే సంఘ పెద్ద కూడా రియలైజ్ అయ్యాడు. అవును కదా, నేను చాలా కీడు చేశాను చర్చ్కి, చాలా పొరపాటు చేశానని. ఆయన గదిలో పడుకుని ఉంటే వెళ్ళి చేతులు కట్టుకొని, అయ్యా నేను చాలా పొరపాటు చేశాను, తెలిసి తెలియక ఇది జరిగితే బయటకు చాలా చెప్పాను, మనం చుట్టుపక్క ఒక 40 ఊర్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది ఈ వార్త. చర్చెస్ అన్నీ బలహీనంగా ఉండటానికి కారణం నేను చెప్పిన మాటలు జనాలందరూ నమ్మారు అనగానే ఆయన అన్నాడట, నేను ఈ తప్పు విషయమేమో నువ్వు జనాలందరికీ వెళ్ళి డబ్బా కొట్టి చెప్పి రూమ్లోకి వచ్చి సారీ చెప్తే లాభమేముంది, చెప్పే పుకార్లన్నీ ఏమో ఇష్టం వచ్చినట్టు చెప్పేశావు, రూమ్లోకి వచ్చి నాకు సారీ చెప్తావా అని చెప్పి ఆయన పడుకునే దిండు తీసి, ఈ దిండు తీసుకెళ్ళి పైకి వెళ్ళి, దిండు కొంచెం ఇబ్బందిగా ఉంది, మేడ మీద గుడ్డపరిచి దూదంతా బయటికి లాగి ఆరేసి ఎండలో పెట్టిరమ్మన్నాడట. పోయి చేసి వచ్చాడట. కిందకు వచ్చినాక పైకి వెళ్ళి, ఇప్పుడు నువ్వు ఎండేసావు కదా, దాన్ని అంతా మళ్ళీ జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఈ దిండు కవర్లో పెట్టుకురమ్మన్నాడట. అదేంటండి ఇంత గాలి వీస్తుంది, దూది ఇలా అంటే ఇంకొంటుందా, వెళ్ళిపోయిందన్న. దట్ ఈస్ వాట్ యూ డిడ్. ఇట్ ఈస్ హార్డ్ టు పుట్ ఇట్ బ్యాక్ టుగెదర్ అండ్ మేక్ ఇట్ ఎ పిల్లో. ప్రార్థన చేసి పంపించి దేవుడు చూసుకుంటాడు, నువ్వేం వరి. నేను ఇప్పుడు చెప్పింది యేసన్న గారి గురించి, వాళ్ళ మినిస్ట్రీలో గురించి, బిగినింగ్ డేస్లో దిస్ హ్యాపెండ్ రియల్లీ. మన మేనరిజమ్స్, ఆర్ అవర్ మేనరిజమ్స్ రిఫ్లెక్టింగ్ వాట్ జీసస్ క్రైస్ట్ ఈస్, వాట్ జీసస్ క్రైస్ట్ ఈస్ షోయింగ్. మన మాటలు, మన చూపులు. There's a reason why we pray when we start the worship. మా బాడీ లాంగ్వేజ్ కూడా నీకు మహిమకరంగా ఉండినట్లు సహాయం చేయండి అని పాటలు పాడే వాళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటాం శుక్రవారం మేము వచ్చినప్పుడు. Our mannerisms should tell it is Jesus. యేసు ప్రభు రొట్టె పట్టుకొని the way he sat, చూడగానే వీళ్ళకి అర్థమైపోయింది ఈయన యేసు ప్రభు, డెఫినెట్గా ఈయన యేసు ప్రభు. ద మూమెంట్ జీసస్ అండర్స్టూడ్ దట్ దే గాట్ ఇట్ ఈస్ జీసస్, యేసు ప్రభు అంతర్ధానం అయిపోయినట్టు వాక్యంలో మనం చూస్తాం. ఎలా కూర్చుంటున్నావు నువ్వు, ఎలా నుంచుంటున్నావు నువ్వు, ఎలా చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు. అవర్ మేనరిజమ్స్, ఆర్ దే పుట్టింగ్ ఫోర్త్ ద రెసరెక్టెడ్ లార్డ్? జీవము కలిగిన దేవుని అవి చూపిస్తున్నాయా లేదా? మాకు కనిపించట్లేదండి, మేము చూద్దామని అనుకుంటున్నామండి యేసు ప్రభుని, మాకు అసలు కనిపించట్లేదు. చూడలేని వారి తప్ప, చూపించలేని వారి తప్ప. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద వేసుకుంటారు. అసలు విశ్వాసులు బాగుంటే, అసలు సంఘ పెద్ద బాగుంటే, అసలు పాస్టర్ గారు బాగుంటే, అని ఒకవైపు అంటే, వీళ్ళు వచ్చేవాళ్ళు టైంకి వచ్చి దేవుని వాక్యం వింటే, అసలు వాక్యం పట్ల శ్రద్ధ ఉంటే అని చెప్పేవాళ్ళని వీళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు. కానీ బోత్ ఆఫ్ us should understand we need to have the mannerisms of Jesus. యేసు ప్రభు యొక్క మేనరిజమ్స్ మనకు రావాలి. ఆయన మేనరిజమ్స్ని బట్టి శిష్యులు ఆయన్ని గుర్తుపట్టారు. And now
జీసస్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ అస్. మన ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకోవాలని ఆయన చూస్తున్నాడు. గుడిలో ఒక రకంగా ఉంటాను, గుడి బయట ఒక రకంగా ఉంటానంటే కుదరదు. నిన్ను చూసేవాడు ఎప్పుడు చూస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. We need to reflect very carefully how we resemble, how our mannerisms portray Jesus Christ. The resurrection story did not end with Jesus. పునరుద్ధానపు సన్నివేశము యేసు ప్రభుతో ముగించబడలేదు. It is continuing. It is continuing. It is continuing through you and me, and your mannerisms are being observed very carefully. ఏమో మీరు పట్టుకున్న బైబిల్ విధానం చూసి వీరు విశ్వాసి అని మారతారేమో. యేసు ప్రభు చేతిలో రొట్టెను పట్టుకున్న విధానం చూసి ఈయన ప్రభు అని గుర్తించారు వాళ్ళు. Our mannerisms, our words, the way we look at people, the way we walk and the way we get dressed, all these things, they matter to show Jesus Christ. పేతురు యోహాను మనం చదువుకున్న అపోస్తుల కార్యముల 3వ అధ్యాయం భాగంలో they were going to the temple to pray. ప్రార్థన చేసుకుందామని వెళ్తుంటే ఆలయము ఎదుట గుడ్డివాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ గుడ్డివాడు అని అందరికీ తెలుసు. టాప్ లెవెల్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన సీట్ అది. పీటర్ అండ్ జాన్ వర్ వాకింగ్ and now they are filled with the power of Jesus, resurrected power of Jesus. వీళ్ళు వెళ్తుంటే వెండి ఇస్తాడా, బంగారం ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, వాడేసిన కోట్ ఇస్తారా, ఏమిస్తారా అని ఆశగా చూశాడట. Peter and John looked at that man. They understood he has faith. వీళ్ళ నడుస్తున్న వీళ్ళ ధీమా, the way Jesus is being reflected when they are walking, ఆ గుడ్డివానికి విశ్వాసం వచ్చింది. ఆయన తేరి చూచి he has faith అని గుర్తించి, then Peter says, వెండి బంగారములు మా యొద్ద లేవు, గోల్డ్ ఆర్ సిల్వర్ హ్యావ్ ఐ నన్. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ యేసు నామములో లేచి నడవమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దిగ్గున లేచి కూర్చున్నాడట. లేచినవాడు లేచినట్టు ఉండకుండా he started jumping, hopping and praising God. ఆ టెంపుల్ అథారిటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళందరి దగ్గర గందరగోళం చేస్తున్నాడు. Oh, the mannerisms after you experience the resurrected Lord. ఆశీర్వాదములు పొందిన మనం పొందని వారి వల్ల ఉండకూడదు. No, it is not allowed in Christianity. You have to reflect that you are a blessed person. వెళ్ళి సాక్ష్యము చెప్పి, తన కాళ్ళతోటి వీటితోటి సాక్ష్యం చెప్పి అక్కడున్న మనుషులు మారటానికి, పేతురు మరొకసారి ప్రసంగించడానికి అవకాశము కలుగజేశాడు ఈ కుంటివాడు. Oh, the blessed mannerisms we have because we are transformed, because the resurrected life of Jesus is in us. పేతురు లేచి అందరికీ, అక్కడున్న ప్రజలు అనే మాట ఉపయోగించబడి ఉంటుంది బైబిల్లో. The same people who have handed over Jesus to cross and death. ఆ మనుషులందరూ మారులాగున, అప్పుడు మీ అజ్ఞానంతో మీరు చేశారు, ఇప్పుడు మారు మనసు పొందండి అని పేతురు ఆయనకి ప్రసంగం చేస్తున్నాడు. Our table manners, our testimony and how we testify, what are our mannerisms? యేసు ప్రభు బల్ల దగ్గర కూర్చుండగానే ఈయన యేసు ప్రభు అని వీళ్ళకి అర్థమైపోయింది. There were many times when Jesus sat at the table.
లూకా సువార్త 7:36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా and the word is saying when Jesus reclined at that table to eat. పరిసయ్యుని ఇంటిలో భోజనము చేసిన విధానం 9:14 నుండి 15. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగున చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. చాలమ్మా. The way Jesus made people to recline and sit and eat. పరిసయ్యుని ఇంట ఏ విధంగా కూర్చున్నాడో, తాను రొట్టెలు విస్తారముగా ఆశీర్వదించినప్పుడు ఏ విధంగా కూర్చుండబెట్టాడో, ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు శిష్యులు. ఇప్పుడు పునరుద్ధానం తర్వాత ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దే ఆర్ అబ్జర్వింగ్. యేసు ప్రభు అంత మాత్రమే కాదండి, ఏ విధంగా కూర్చోకూడదో కూడా నేర్పించాడు. 14:8 మీరు చదవాలి. నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిస్తే అగ్రపీఠం మీద కూర్చుండవద్దు, వెళ్ళి టాప్ సీట్ లో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుండసాగదు. Yes, you will be made to sit in a different place. So the point is how Jesus sat and reclined at Pharisee's house, how he taught how people should sit when he multiplied the loaves, how he taught the way where people should not sit, ఏ విధంగా కూర్చోకూడదో ఇవన్నీ వారికి నేర్పిస్తే ఆ పాఠాలు వారి హృదయంలో ఉండిపోయి లేఖనాలు చెప్పినా, ఎన్ని చెప్పినా, అవి చెప్పినా, ఇవి చెప్పినా హృదయంలో అయితే మండిపోతుంది వాళ్లకు. దట్స్ వాట్ దే కన్ఫెస్, దేర్ హార్ట్స్ వర్ బర్నింగ్ అని మనం చూస్తాము వాక్య భాగంలో. హృదయంలో అయితే మండుచుంది, ఇదేంటో కొత్త ఫీలింగ్ నాకు వచ్చింది ఇది అని చెప్తున్నారు, కానీ యేసు ప్రభువుని గుర్తించలేకపోయారు. గుర్తించడానికి సహాయపడింది ద మేనర్స్ ఆఫ్ జీసస్, ద మేనరిజమ్స్. ఆయన యొక్క సంబోధన మగ్దలేనే మరియకి హెల్ప్ చేస్తే, ఆయన రొట్టె విరిచిన విధానం ఈ శిష్యులిద్దరికీ హెల్ప్ చేసింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో ఏ మేనరిజం దేవుని యొద్దకు, దేవుడు తెలియని వారిని ఆకర్షిస్తుంది? మన మాటల, మన వస్త్రధారణ, మన సింప్లిసిటీయా? ఇట్ కెన్ బి ఎనీథింగ్. మన ప్రార్థనా జీవితమా, మన వాక్య పరిజ్ఞానమా? విషయం వస్తే కన్వీనియంట్ స్టాండ్ కాకుండా టేకింగ్ ద రైట్ స్టాండ్. సో మెనీ థింగ్స్. అవర్ మేనరిజమ్స్, they are very important. They will give an identity to you. ప్రభువే పునరుద్ధానుడై వచ్చాడని చెప్పడానికి యేసు ప్రభు ఇంతకాలము భోజనపు బల్ల దగ్గర కూర్చున్న విధానం, it helped these people. What is that thing in you and me which is attracting others to Jesus? మన మేనరిజమ్స్ మంచి కాకపోతే, ఇందాక చెప్పుకున్నాం చూసారా, డిస్ట్రక్షన్. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము మన సొత్తు కాదు, సంఘము దేవునిది. సంఘములో నేను ఇంకెంతకాలం పనిచేస్తానో నాకు తెలియదు. దేవుడు ఈరోజు నీ లైఫ్ చాలు పైకి రమ్మంటే మనందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. బట్ చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్ with our good manners, mannerisms, words, gestures, the way we dress, the way we talk, the way we greet,
సేయింగ్, ఒక మంచి మాట, దయగలిగిన మాట చెప్పి we need to attract people to God and show Jesus to them. What kind of mannerisms do we have? Jesus has already used some form of his mannerism to attract you and me. Did we get that? Did we imbibe that? దాన్ని మనం ఓన్ చేసుకున్నామా? మాకు పెళ్ళైన కొత్తలో మా వైఫ్ వాళ్ళు మా ఇంటి కింద ఉండేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్ద మినిస్ట్రీ. అయితే తర్వాత వచ్చిన లీడర్షిప్ వాళ్ళు, వీళ్ళ నాన్నగారు లేకుండా ఉంటే బాగుండు, ఇది మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని మంచి ప్లాన్ వేశారు. ఇట్ హ్యాపెండ్ విత్ ఇన్ 1 month ఆఫ్టర్ అవర్ మ్యారేజ్. ప్లాన్ చేసి ఒక నైట్ వెళ్ళి ప్రేయర్ నుంచి వస్తుంటే, హీ వాజ్ డ్రైవింగ్ ఆన్ ద బైక్. వెనక కీబోర్డు, డ్రమ్స్, జనరేటర్ ఇట్లాంటి కొంచెం పల్లెటూరు కాబట్టి పవర్ ఉండదు కాబట్టి ఇంకా కొంతమంది వస్తున్నారు. దారి ముందు ప్లాన్ చూసుకొని కొట్టేశారు. తల మీద కొట్టారు, తల పగిలిపోయింది, ఇలా అయిపోయింది, సీరియస్ అయింది. కొట్టి కూడా 1-2 గంటలు అలా పడేసి కాలువ పక్కన ఉంటే దే పుష్డ్ హిమ్ డౌన్. అయిపోయిన తర్వాత ఈయన ముందు వెళ్ళిపోతే వెనక వ్యాన్ వస్తుంది, హెడ్ లైట్స్, బంపర్ లైట్స్ వేసుకొని వస్తుంటే, బికాస్ ద బ్లడ్ వాజ్ డ్రైన్డ్ అవుట్, కాన్షియస్నెస్ అలా వచ్చిపోవటం. వీళ్ళ నాన్నగారికి ఒక హ్యాబిట్ అండి, వర్షిప్ లీడ్ చేస్తా 2 చేతులు ఎత్తెత్తి ఊపుతూ ఉంటారు. దోస్ ఆర్ హిజ్ మేనరిజమ్స్. వెళ్ళిపోతూ ఉంటే కారు డిమ్ లైట్ వెళ్ళి చూస్తే ఆ పవర్ లైట్స్లో కారులో ఉన్నవాళ్ళు చూస్తే ఆయనకి సెన్స్ వచ్చినప్పుడల్లా 2 చేతులు పైకెత్తి ఇలా ఊపుతున్నాడట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలేపు 1-2 సార్లు ఇలా చేతులు కనపడలేకే, మన పాస్టర్ గారి చేతులు లాగున్నాయి ఏంటి, మన పాస్టర్ గారు ఎత్తినట్టు ఎత్తుతున్నాడు ఈయన చేతులు. కారు ఆపి వెళ్ళి చూస్తే ఆయనే. అండ్ దెన్ మేము అప్పుడు ఇంట్లో లేము, we went to Bangalore for some reason. Some gestures of us that will attract people and remind them we glorify God, remind them we belong to Jesus. ఆయన ఆ మేనరిజమ్స్ ఆ రోజు ఆయన్ని సేవ్ చేసింది. 2 చేతులు అచ్చం మన పాస్టర్ గారు ఎత్తినాడు, పోయి చూద్దాం రండి ఎవరంటే, ఆయన ఇక కారులో వెళ్ళి పక్కన సత్తెనపల్లి దగ్గర చిన్న ఉన్న పెద్దూరు అది అవటంతో వెళ్ళి తీసుకెళ్ళి బ్లడ్ చేయించి మళ్ళీ గుంటూరు తీసుకొచ్చేది. స్టిల్ హీఈస్ రికవరింగ్ ఫ్రమ్ దాట్ బికాస్ ఆఫ్ ఏజ్ అండ్ అదర్ కాంప్లికేషన్స్. అయిపోయిన తర్వాత వచ్చి మీకు ఎవరెవరు మందుందో మొత్తం మీద కేసులు పెట్టండి, అటెంప్ట్ టు మర్డర్ అని గుంటూరులో ఉన్న పాస్టర్స్ మొత్తం వచ్చి చెప్పారు. హీ హ్యాస్ ఓన్లీ 1 sentence టు సే, దోస్ పీపుల్ వర్ హూమ్ ఐ బ్యాప్టైజ్డ్. నేను బాప్తిజం ఇచ్చి ప్రభువులోకి నడిపించి సేవ చేస్తున్న వాళ్ళ మీద నేను కేసులు ఎట్లా పెడతాను? ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. సంథింగ్ టు సే, వీ బిలాంగ్ టు జీసస్. మా మేనరిజమ్స్ ఇవి, మేము ప్రభువుకి చెందిన వాళ్ళం. దే విల్ కమ్ అండ్ సేవ్ యూ టు గ్లోరిఫై గాడ్. ప్రాణం మిగులుతుంది, ప్రాణం పోతుంది అన్నది, ఇఫ్ యూ లుక్ ఎట్ ద లార్జ్ స్కేల్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. Ultimately, what matters is, how did you glorify God even during the time of your death? What mannerisms do we have that somebody can see Jesus in us? నాలో ప్రభువుని చూడాలి, నీలో ప్రభువుని చూడాలి. ప్రభువుని ఎవరో గుర్తించడానికి మరియా అని ప్రభువు పిలిచిన పిలుపు మరియమ్మకి హెల్ప్ చేస్తే, రొట్టె విరిచిన విధానము శిష్యులకు హెల్ప్ చేస్తే, as people who experience the blessings of the resurrected Lord, what sign do we have? What mannerism do we have? In case if we have mismannerisms, it's time to get rid of those.
మనకు చెడు మేనరిజమ్స్ ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రేమను చూపించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. లెట్ us all stand and look to the Lord in prayer. ప్రభు యొక్క పునరుద్ధానమునకు కంటిన్యూటీ, how we are testifying. Oh, I found him. నేను ఆయన్ని గుర్తించాను. యేసు ప్రభు స్వరము నాకు తెలుసు. I know his mannerisms. I know his voice. నేను ఏ విధంగా అయితే పునరుద్ధానం చెందిన యేసు ప్రభుని గుర్తించాను. Though he is not visible like he was, in the same way, I want to help others to see Jesus in me. Jesus reclined at the table, and those were revelatory moments. దేవుడు ప్రత్యక్షపరచబడు సన్నివేశం అది. మరియా అని ఒక పిలుపు మాత్రమే, కానీ పునరుద్ధానుడు బయలుపరచబడిన క్షణాలవి. This evening our Lord is calling us to show Jesus through our every mannerism. మన ప్రతి దీవెన పునరుద్ధానమును ప్రచురపరచునుగాక. మన ప్రతి స్వరము పునరుద్ధానమును టెస్టిఫై చేయునుగాక. పాటలు పాడుచున్నావా? మన బిడ్డలు పాడుచున్నారా? మన బిడ్డలు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారా? Let that proclaim the resurrection of our Lord. మన మాటలు ఉప్పు వేసినట్టుండి యేసు యొక్క పునరుద్ధానమును ప్రచురం చేయాలా. Like the disciples, we were in the locked doors once upon a time. పునరుద్ధానం నిజమేనా? లేకపోతే ఆ అనుభవం నాకు కూడా ఇస్తాడా? నేను పాపిని కదా? ఇటువంటి భావాలన్నీ ఉన్న పరిస్థితుల్లో Jesus has visited us. The more you proclaim the resurrection, అధికమైన కృప అక్కడ విస్తరించినట్లు ప్రభువు సెలవిచ్చి ఉన్నాడని పోయిన వారము కూడా మనము గుర్తు చేసుకున్నాం. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. Wherever we proclaim the resurrection, as you see in Acts chapter 4 verse 33 and 34, పునరుద్ధానమును గురించి మనం మాట్లాడితే, మనము సంభాషిస్తే, మనము చూస్తే, మనము చదివితే, ఆలోచన చేస్తే, the resurrection light shines upon us and we will be a blessing to many people. This evening we are being called to give upon those mannerisms that were a block to us. ప్రభువును మరుగు చేసే ఆ మేనరిజమ్స్ను విడిచిపెట్టి ప్రభువును వెల్లడి చేసే మాటలు, చూపులు, వస్త్రధారణ, సమస్తము, ప్రార్థనా జీవితము, వాక్య పఠనము, అన్నీ కూడా, వివాహ బంధము కూడా, let that proclaim the resurrected Lord. Not only in the beginning days, even after 50 or 60 years after your married life, we need to bear testimony to the resurrected Lord. ప్రభువా, ఈ మధ్యాహ్న కాలమందునైనా మా పరిస్థితులు, మా వేషధారణ, మా రూపు, మా చూపులు, మా మాటలు నీకు మహిమకరంగా ఉండినట్లు సహాయం చేయి తండ్రి.
దేవా, నీ కృపను బట్టి మేము నిన్ను గుర్తించుటకు మీరు సహాయం చేశారు. మేము కూడా నాయన అనేకులకు నిన్ను చూపించుటకు మమ్మల్ని సాధనములుగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే నీ పునరుద్ధానము ప్రచురము చేయబడినదో, మాటలాడుకొనబడినదో, చూపించబడినదో, లివ్ అవుట్ చేయబడినదో, ఓ లార్డ్, నీ వాక్యములో మీరు సెలవిచ్చినట్లు దైవ కృప అందరి యందు అధికముగా ఉండినట్లు మా యందు కూడా నీ పునరుద్ధానపు శక్తి మేము మాట్లాడినప్పుడల్లా నీ కృప అధికముగా ఎక్స్పీరియన్స్ చేయుటకు సహాయం చేయండి. హెల్ప్ us to show Jesus in and through our lives. In Jesus' name, amen. Amen. Please be seated. Thank you.